హలో ఆల్! వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే మటన్ కీమా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మటన్ కీమాతో పాటు కొన్ని లివర్ పీసెస్ కూడా ఏయించుకొచ్చారనమాట. ఇదొచ్చేసరికి కేజీ మటన్ అండ్ కొన్ని క్యాష్యూ ఏసి కుక్ చేశాను. చూసారు కదా! ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ కేజీ కీమా అండ్ కొన్ని క్యాష్యూస్ అనమాట. ఇవన్నీ కూడా నేను కర్రీలో యూజ్ చేశాను. ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. చూసారు కదా! ఒక కడాయి తీసుకున్నాను. అది కొంచెం వేడవ్వంగానే అందులో ఒక 2 గరిటెల ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను పల్లి ఆయిల్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ కొంచెం క్యాష్యూ ఏద్దాం అనుకుంటున్నాను కర్రీలో. అందుకని క్యాష్యూ అనేది ఫస్ట్ ఫ్రై చేసేసుకోవడానికి కడాయిలో వేసేసి కొంచెం దోరగా ఇలా వేయించుకొని తీసేసుకుంటున్నాను పక్కకి. అదే కడాయిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా! సో, ఫస్ట్ అది యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు, అలాగే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఆనియన్ అనేది ఒక 2 సో, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇందులో కొంచెం మనం ఉప్పేసుకున్నామనుకో కొంచెం త్వరగా మగ్గుతుందనమాట. వాటర్ ఊజ్ ఔట్ అయ్యి. సో, ఇందులో ఒక స్పూన్ ఉప్పు కూడా ఏసేసుకుంటున్నాను సాల్ట్. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది ఇలా దోరగా వేగాలి. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేయాలనమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫుల్ స్పూన్స్. ఒక కేజీ మటన్ కదా! సో, ఏసి మంచిగా కలిపేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి. అలా వేపేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కీమా ఉంది కదా! సో, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. కీమా వేశాక బాగా కలిపేసుకొని, ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక 2 స్పూన్స్ పచ్చికారం అండ్ ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. నేను ఎక్కువ మసాలాలేమి ఏయకుండా చేద్దామనుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ బావుంటుందని కీమాది. సో, అందుకే కొంచెం తక్కువ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. తర్వాత బాగా కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసామనుకోండి, మూత పెట్టేస్తే మంచిగా ఒక 10 నిమిషాలకి వాటర్ అనేవి ఊరుతాయి. సో, చూసారు కదా! ఇలా మూత పెట్టేసుకున్నా. కరెక్ట్‌గా ఒక 10 నిమిషాలకి మూత తీస్తే మంచిగా ఇలా వాటర్ ఊరాయనమాట. ఇలా మంచిగా ఎగిరిపోవాలి కీమా అనేది ఇందులో. ఆ తర్వాత ఏమన్నా ఉడకపోతే మనం దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనేం ప్రెషర్ కుక్కర్ పెట్టట్లేదు. చూసారు కదా! కీమా మంచిగా వాటర్ ఊజ్ ఔట్ అయ్యి అలా ఉంది. అలా కీమాలో నుంచి ఊరిన నీళ్లున్నాయి కదా! అవన్నీ ఎగిరిపోవాలి. అప్పుడు మసాలాలన్నీ దానికి మంచిగా పట్టేస్తాయి. ఆ తర్వాత నేనిలా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కీమా ఉడికేలాగా. నీళ్లు పోసాక ఒకసారి బాగా కలిపేసి టేస్ట్ చూసుకున్నాను. కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది. సో, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నేను స్టార్టింగ్‌లో ఓన్లీ ఒక స్పూన్ సాల్టే యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక 5 మినిట్స్‌కి హై ఫ్లేమ్‌లో ఉంచామనుకోండి, ఇలా బాగా వాటర్ బాయిల్ అవుతాయి మంచిగా మరిగి. సో, అప్పుడు ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. నేను కుక్కర్ ఏం పెట్టట్లేదు కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది. ఒక 20 మినిట్స్‌కి కొంచెం వాటర్ అనేవి మంచిగా ఎగిరాయన్నమాట. ఇలా అయింది మటను. అప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న క్యాష్యూ ఉంది కదా! అవి యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఒక లివర్ పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాను. ఉడికింది. సో, ఇంకా తర్వాత మీడియంలో పెట్టేసి కర్రీని కుక్ చేసేసా ఇంకా క్యాష్యూ ఏసాక. ఇంకొక 5 మినిట్స్‌లో స్టవ్ ఆపేస్తాము అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఏసి బాగా కలిపేశాను. ఇంకొక 5 మినిట్స్‌కి కర్రీ అనేది ఇలా దగ్గరకొచ్చేసింది. చూసారు కదా! ఎంత యమ్మీగా కనపడుతుందో మటన్ కీమా కర్రీ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఫైనల్ ఔట్‌పుట్ ఇలా వచ్చిందనమాట. చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా, యమ్మీగా ఉందో. చాలా టేస్టీగా వచ్చింది. ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ కీమాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వైట్ రైస్‌తో చాలా టేస్టీగా అనిపించింది. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది. కుదిరితే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా! బై బై.